హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్ లో ఇప్పుడు యువ హీరోలంతా మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్నారు. కేవలం తెర మీద కనిపించడమే కాకుండా తెర వెనుక కూడా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. 24 క్రాఫ్ట్స్ మీద పట్టు సాధిస్తున్నారు. ముఖ్యంగా సినిమా నిర్మాణంలో అవగాహన కలిగి ఉంటున్నారు. నటించడమే కాదు, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ క్రమంలో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నారు. టాలీవుడ్ లో చాలా మంది యువ హీరోలు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేలో ప్రత్యక్షంగా పాల్గొని బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నారు. కాకపోతే అన్ని సందర్భాల్లో హీరోల ఇన్పుట్లు వర్కౌట్ అవుతాయని అనుకోలేం. ఇందులో ఫ్లాప్స్ అందుకున్న హీరోలు కూడా ఉన్నారు. దర్శకుడి క్రియేటివిటీకి అడ్డం పడకుండా ఉన్నంత వరకు ఏది చేసినా నడుస్తుంది. అలా కాకుండా ఇతర విషయాల్లో తలదూర్చడం మూలంగా అది దర్శకుల కెరీర్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అలా దర్శకులకు ఇబ్బంది లేకుండా సత్తా చాటుతున్నారు హీరోలు. సినీ ఇండస్ట్రీ అంటేనే పోటీ ప్రపంచం. ఒక పక్క స్టార్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబాల నుంచి గంపగుత్తుగా హీరోలు వస్తున్నప్పుడు సామాన్యులు నెగ్గుకు రావడం అంత సులభం కాదు. ఒకప్పుడంటే రవితేజ, నాని లాంటి వాళ్ళు ఏళ్లకేళ్లు ఓపికగా కష్టపడ్డారంటే అప్పటి పరిస్థితులు వేరే, ఇప్పటి పరిస్థితులు వేరు. వేగంగా పరిగెత్తకపోతే కింద పడిపోతాం. పోనీ చెయ్యినిచ్చే వాళ్ళు చుట్టూ ఉన్నారనుకుంటే అది తాత్కాలికమే. సక్సెస్ ఉన్నంత వరకు అలాంటి హస్తాలు వెంట ఉంటాయి. ముఖ్యంగా వయసులో ఉన్న యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరమే. కానీ అది మరీ మితిమీరిన మోతాదులో ఉంటే చిక్కులు తప్పవు. స్పీడ్ కావాల్సి వస్తే గేరు మార్చడమే. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని అదే పని చేస్తున్నాడు. ప్రజెంట్ చేతిలో 7 సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్న నాని మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. రేడియో జాకీగా కెరీర్ను ప్రారంభించి ఆపై సినిమాలపై ఇంట్రెస్ట్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా సత్తా చాటి ఆపై హీరోగా స్థిరపడిపోయాడు. అప్పుడప్పుడు నిర్మాతగా వ్యవహరిస్తున్న నాని ఇప్పుడు రైటర్గా మారడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. హాయ్ నాన్నతో ఇటీవలే డీసెంట్ హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. త్వరలో సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న నాని గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. నాని ఇప్పుడు రైటర్ అవతారం ఎత్తుతున్నట్లు తెలుస్తోంది. హిట్ 3 కోసం నాని కథ రాస్తున్నారని, దానిని ఆధారంగా చేసుకుని దర్శకుడు శైలేష్ కొలను స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి నాని తగ్గేదలే అన్నట్లు దూసుకుపోవడం హాట్ టాపిక్ గా మారింది.